మోదీ మేక్ ఇన్ ఇండియా స్వప్నం సాకారం కాబోతోంది. ఐఫోన్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఎలక్ట్రిక్ కార్లు, కాఫీ ఉత్పత్తుల్లో భారత్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. గత ఏడాది 1,00,000 కోట్ల విలువైన ఐఫోన్లను భారత్లో తయారు చేసి ఎగుమతి చేయడం అద్భుతమైన రికార్డుగా చెప్పుకోవచ్చు. ఆత్మనిర్భర్ భారత్ కు మోదీ సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. కేంద్రం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా పిలుపుకు మంచి స్పందన లభిస్తోంది. గత 10 ఏళ్లలో భారత్ ఎగుమతుల రంగంలో అద్భుతమైన రికార్డులు సాధిస్తోంది. 10 ఏళ్ల క్రితం వరకు ఎన్నో ఉత్పత్తులకు సంబంధించి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంది. మోదీ సర్కార్ కృషితోనే ఇది సాధ్యమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఉత్పత్తులు ఇప్పుడు భారత్లోనే తయారవుతున్నాయి. అంతేకాకుండా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ నుంచి మొదలు పెడితే స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, ప్రీమియం కాఫీ తదితర ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తోంది. బ్రాండెడ్ వస్తువుల విషయంలో భారత్ కేవలం వినియోగదారుడిగా మాత్రమే కాకుండా ఉత్పత్తిదారుడిగా, ఎగుమతిదారుడిగా మారింది. ఫ్రెంచ్ ఫ్రైస్ల విషయానికి వస్తే 2000 సంవత్సరంలో 5,000 టన్నుల దిగుమతి జరిగేది. 2010 నుంచి 11 వరకు 7,863 టన్నులకు చేరుకుంది. 2023-24 వచ్చేసరికి పరిస్థితి మారింది. 135,877 టన్నుల ఫ్రెంచ్ ఫ్రైస్ ను భారత్ ఎగుమతి చేసింది. ఎగుమతుల విలువ 1,478 కోట్ల రూపాయలు. మిడిల్ ఈస్ట్, జపాన్, తైవాన్ దేశాలకు భారత్ ఎగుమతి చేసింది. బంగాళదుంప ఉత్పత్తులకు సంబంధించి ఎగుమతులు బాగా పెరిగాయి. ఐఫోన్ల తయారీలో కూడా భారత్ రికార్డు సృష్టిస్తోంది. 2024లో 1,00,000 కోట్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేశారు. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ భారత్లో ఐఫోన్లను ఉత్పత్తి చేయడం పెద్ద ఘనతగా చెప్పుకోవాలి. మోదీ సర్కార్ తీసుకువచ్చిన PLI స్కీమ్ వల్లే ఇది సాధ్యమైంది. గత ఏడాదిలో భారత్ నుంచి ఐఫోన్ల ఎగుమతులు 42% పెరిగాయి. మల్టీనేషనల్ కార్ల ఉత్పత్తి కంపెనీ సిట్రోన్ భారత్ లో తయారు చేసిన EV EC3 కార్లను ఎగుమతి చేస్తోంది. ఇండోనేషియాకు ఈ కార్లను ఎగుమతి చేశారు. భారత్ లో ఈ సంస్థ కార్లను తయారు చేయడమే కాకుండా ఎగుమతి కూడా చేస్తోంది. ఆటోమొబైల్ రంగంలో ఇది విప్లవాత్మకమైన మార్పుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మారుతి సుజుకి ఫ్రాంక్స్ SUV జపాన్ మార్కెట్లో హిట్ అయింది. భారత్ లో మారుతి సుజుకి సంస్థ తయారు చేసిన SUVకి జపాన్ లో ఆదరణ లభించడం విశేషం. గత ఏడాది 1,600 ఫ్రాంక్స్ యూనిట్లను జపాన్ కు ఎగుమతి చేశారు. కాఫీ రంగంలో కూడా భారత్ ఎంతో ప్రగతిని సాధిస్తోంది. గత 4 ఏళ్లలో ఎగుమతులు పెరిగాయి. కాఫీని ఎగుమతి చేసే దేశాల్లో భారత్ కు 7వ స్థానం దక్కింది. $1.29 బిలియన్ కాఫీ ఉత్పత్తులను భారత్ 2023-24 ఏడాదిలో ఎగుమతి చేసింది.